మనం రాబోయే అస్సాం ఎన్నికల గురించి మాట్లాడబోతున్నాం. మరియు దాని గురించి ప్రధానంగా మాట్లాడబోయే వ్యక్తి మనీష్ కుమార్. అతనిప్పుడు దాదాపు 2 లేదా 3 వారాలుగా అన్ని చోట్ల తిరుగుతూ నాయకులతో మాట్లాడుతూ అక్కడే ఉన్నారు. కానీ మనం చర్చను ప్రారంభించే ముందు ఎన్నికల పరంగా రాష్ట్రం యొక్క నేపథ్యాన్ని నేను వివరించాలని అనుకున్నాను. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు 2 ఎన్నికల్లోనూ గెలిచాయి. మొదటి ఎన్నికలో మొదటి దానికి మరియు రెండవ దానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే 2016లో ఏయుడిఎఫ్ విడిగా పోటీ చేసింది. 2021లో అది కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. ఇప్పుడు 2021లో మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఓట్లు దాదాపు 0.5% లోపే ఒకేలా ఉన్నాయి. కానీ సీట్లు బీజేపీ ప్లస్కు 75 మరియు 50. ఎందుకంటే బీజేపీ పట్టణ ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఇది హోరాహోరీగా ఉంది. కాబట్టి ఇవి ప్రస్తుత పరిస్థితి. లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. కానీ ఆ ఎన్నికలు మీకు తెలుసు, కాంగ్రెస్ 14 సీట్లు కానీ 22 మంది అభ్యర్థులు. ఇప్పుడు మీరు అలాంటిది చేసినప్పుడు మీరు మీ ఓటును చీలుస్తారు. ఎన్నికల విషయానికి వస్తే స్నేహపూర్వక పోరాటాలు స్నేహరహితంగా మారతాయి. కాబట్టి ఇది ప్రస్తుత స్థితి. మరియు ఇప్పుడు మనం 2026 ఎన్నికల వైపు వెళ్తున్నాం. ఒకసారి 2 లేదా 3 నాయకులను చూడండి. ఒకరు ముఖ్యమంత్రి శ్రీ బిశ్వ. ఆయన జలుకుబరి నుండి పోటీ చేస్తున్నారు. ఆయన దానిని 4 లేదా 5 సార్లు గెలిచారు మరియు గతసారి ఆయన మెజారిటీ స్వల్పంగా 50% ప్లస్. కాబట్టి ఆయనకు పెద్దగా ముప్పు ఉందని నేను అనుకోను. తర్వాత జోర్హాట్ నుండి శ్రీ గౌరవ్ గొగోయ్, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కుమారుడు. ఆయన జోర్హాట్ అనే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. అందులో శ్రీ అనే ఒక పెద్ద మనిషి ఉన్నారు, గోస్వామి. దాన్ని 3 సార్లుగా నడుపుతున్నారు మరియు మెజారిటీ చాలా బాగుంది, 5 నుండి 7%. అస్సాంలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్కు 20% మెజారిటీ ఉంది. కానీ శ్రీ గొగోయ్ దీన్ని ఎంచుకున్నారు. ఎందుకో ఆయనకు మాత్రమే తెలుసు. మరియు చివరగా శ్రీ ఉన్నారు, ఏయుడిఎఫ్కి చెందిన బద్రుద్దీన్. ఆయన గత 2 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఆయన ఏయుడిఎఫ్ గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. కాబట్టి అతను ఒక సురక్షితమైన స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మనం అస్సాంలో ఏమి జరుగుతోందో దాని గురించి మాట్లాడుకుందాం. మీరు మాకు చెప్పండి. మీరు దాదాపు 3 వారాలుగా అక్కడ ప్రయాణిస్తూ ఉన్నారు. మంచి హోటళ్లలో తినడం తప్ప మీరు ఏమీ కనుగొన్నారు? అయితే నా ప్రయాణం విషయానికి వస్తే నేను చాలా ప్రయాణించాను మరియు ఇది అక్కడ నా 5వ ఎన్నిక. నేను కవర్ చేసిన అసెంబ్లీ ఎన్నిక. లోక్సభ ఎన్నికలను నేను అస్సాంలో ఎప్పుడు కవర్ చేయలేదు. కానీ విధానసభ ఎన్నికలలో నేను చూసిన తేడా ఏంటంటే, మీరు చెప్పినట్లుగా ఇది మొదటి ఎన్నిక. ఇక్కడ ప్రతిపక్షం ముఖ్యమంత్రి కోసం తమ అభ్యర్థిని ప్రకటించింది. కాబట్టి ఈసారి ఎన్నికలు హేమంత్ బిశ్వ శర్మ వర్సెస్ గౌరవ్ గొగోయ్. మీరు చెప్పినట్లు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ సీట్ నుండి పోటీ చేస్తున్నారు. జోర్హాట్ సీటు, అతను జోర్హాట్ పార్లమెంటరీ సీటుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరియు ఇంతకుముందు హేమంత్ బిశ్వ శర్మ ఒకవేళ గౌరవ్ గొగోయ్ విధానసభ ఎన్నికలలో జోర్హాట్ నుండి పోటీ చేస్తే నేను కూడా అక్కడి నుండి పోటీ చేస్తాను అని అన్నారు. మరియు 2024లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు హేమంత్ బిశ్వ శర్మ జోర్హాట్ సీటును ఒక ప్రతిష్టాత్మక సమస్యగా మార్చారు. అక్కడ ఆయన మంత్రివర్గంలోని సగానికి పైగా మంత్రులు అక్కడే మకాం వేశారు. హేమంత్ బిశ్వ శర్మ ప్రచారం చేయని మూల అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ గౌరవ్ గొగోయ్ గెలిచారు. మరియు ఇదే ఒక కారణం గౌరవ్ గొగోయ్ను కాంగ్రెస్ పార్టీ మరియు వారి మహాకూటమి ఈసారి కాంగ్రెస్ పొత్తు ఏదైతే ఉందో అది బద్రుద్దీన్ అజ్మల్తో లేదు. గతసారి 1% మార్జిన్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఎలక్షన్ అనాలిసిస్లో తేలింది ఏంటంటే, బద్రుద్దీన్ అజ్మల్తో పొత్తు కారణంగా మిగిలిన సీట్లలో అక్కడ గణనీయమైన హిందూ ఏకీకరణ, అంటే ఒక కౌంటర్ పోలరైజేషన్ జరిగింది. మరియు ఈసారి బద్రుద్దీన్ అజ్మల్ పదే అభ్యర్థించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయనతో పొత్తు పెట్టుకోకపోవటానికి ఇది ఒక పెద్ద కారణం. మరియు వారికి 2 కొత్త కూటమి భాగస్వాములు ఉన్నారు. రాజోందల్ అది మీ అఖిల్ గొగోయ్ది మరియు ఒకటి లూరిన్ జ్యోతి గొగోయ్ యొక్క ఏజేపీ. గొగోయ్ అయితే గొగోయ్. అవును. అయితే గొగోయ్, ఈ 3 గొగోయ్ల కూటమి ఏదైతే ఉందో దీని వెనుక కూడా ఒక కథ ఉంది. నిజానికి అస్సాం రాజకీయాల్లో హేమంత్ బిశ్వ శర్మ కంటే ముందు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో వారిలో చాలామంది ముఖ్యమంత్రులు అప్పర్ అస్సాం నుండే అయ్యారు. వారి గుర్తింపు అహోమ్ అని చెప్పేవారు.
మరియు ఇందుకోసమే ఈసారి గౌరవ్ గొగోయ్ అప్పర్ అస్సాంలో ఏ పార్టీలకైతే గణనీయమైన ప్రభావం ఉందో వాళ్ళ సీట్లు గతసారి ఆ అఖిల్ గొగోయ్ కేవలం తన శివసాగర్ సీటు మాత్రమే గెలవగలిగినప్పటికీ వారి ప్రభావం అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. ఎందుకు ఈ పొత్తును కాంగ్రెస్ ఎందుకు పెట్టుకుంది? దీనికి కారణం దోరబ్ 2023లో అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగింది. దాదాపు 30 నుండి 35 సీట్లు ముస్లిం ఆధిపత్యం ఉన్న సీట్లుగా ఉండేవి. అక్కడ ఏ ముస్లిం కమ్యూనిటీ ఓటు ఎవరికి దక్కినా వాళ్లే గెలిచేవారు. కానీ ఆ సీట్ల సంఖ్య ఇప్పుడు 20 నుండి 25కి తగ్గిపోయింది. మరియు 20 నుండి 25 తగ్గి 20 నుండి 25 అయింది. ఇప్పుడు 20 నుండి, ఎందుకంటే అది ఇంతకుముందు 30 ఉండేవి. ఇంతకుముందు అవి 30 నుండి 35 ఉండేవి. ఇప్పుడు దాదాపు 25 నుండి 25 ఉన్నాయి. మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ సీట్లు 16 నుండి 19 అయ్యాయి. మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ సీట్లు 8 నుండి 9 అయ్యాయి. అది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ సీటును అదైతే ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ ఫిక్స్ చేస్తుంది, ప్రతిసారి ఫిక్స్ చేయవచ్చు. అవును, అది మీరు చేయవచ్చు. దాని డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ 2023లో జరిగింది. ఎందుకు జరిగింది డీలిమిటేషన్ 2023లో? డీలిమిటేషన్ ఇది బీజేపీ 2026కు సిద్ధపడిందని మీరు చెప్పవచ్చు. బీజేపీ ఒక అలాంటి పార్టీ. అది ఎప్పుడు ఎన్నికల మోడ్లోనే ఉంటుంది. ఇంకా అది ఒక రకంగా మీరు చెప్పొచ్చు ఇది 2026 హోంవర్క్ చేసిందని. ఇంకా కొన్ని ముస్లింలు అధికంగా ఉన్న సీట్లు ఉన్నాయి, వాటిని ఎస్సీ కమ్యూనిటీ కోసం రిజర్వ్ చేశారు. అంటే వారి తదుపరి ఎమ్మెల్యే ఎవరైనా సరే అతను బీజేపీకి చెందినవాడైనా లేదా కాంగ్రెస్ పార్టీకి చెందినవాడైనా అతను ఎస్సీ కమ్యూనిటీ నుండి, షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీ నుండి మాత్రమే వస్తాడు. కాబట్టి ఒక రకంగా మీరు చెప్పొచ్చు ఇది ముస్లిం వ్యతిరేక ప్రణాళిక అని. ముస్లింల యొక్క, ఎందుకంటే దేశవ్యాప్తంగా అస్సాం ఒక అలాంటి రాష్ట్రం, అక్కడ ముస్లిం జనాభా 40% ఉంది. ఇది నా అభిప్రాయం ప్రకారం ఈ దేశంలో అత్యధికం అవుతుంది. సెన్సస్లో అయితే లేదు. సెన్సస్లో అయితే 34% ఉంది. 34% ఉంది, కానీ ప్రజలు 40% అని అనుకుంటున్నారు. ఎందుకంటే దేశంలో 15-16 సంవత్సరాలుగా సెన్సస్ కూడా జరగలేదు. రెండవ విషయం ఏంటంటే బీజేపీ తన ఈ హోంవర్క్ను ఈ 2026 ఎన్నికల కోసం చేసింది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కొత్త కూటమి ఏర్పడితే ఈసారి మీరు చూస్తారు. ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే ఎన్నికల ప్రచార సమయంలో వెళ్తే బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అందరికీ అనిపిస్తూ ఉండేది. కానీ బీజేపీ సీట్లు పెరుగుతాయి, కాంగ్రెస్ పార్టీ సీట్లు కూడా పెరుగుతాయి. కానీ వాళ్ళ ఇద్దరు కూటమి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, ఒకరు అస్సాం గణ పరిషత్ ఏజీపీ, ఒకప్పుడు ఎవరి భుజాలపై బీజేపీ అస్సాం రాజకీయాల్లోకి ప్రవేశించిందో, ఇంకా రెండవ వారు బద్రుద్దీన్ అజ్మల్. గతసారి ఆయనకు 15-16 సీట్లు వచ్చాయి. ఈసారి వారు సింగిల్ డిజిట్కి తగ్గిపోతారు. ఎందుకంటే మీకు తెలుసు లోక్సభ ఎన్నికల్లో కూడా వారు ఓడిపోయారని. అయితే ఈసారి కూటమి భాగస్వామి. కానీ బోడోల్యాండ్ అతి పెద్ద విషయం ఏంటంటే బోడోల్యాండ్లో బోడో పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్ హ్యాగ్రామా మొహిలారీ ఉండేవారు. వారిని అంతం చేయడానికి హిమంత బిశ్వ శర్మ ఒక విధంగా ప్రతినపూనారు. ఇంకా ఆయన వారి ప్రత్యర్థులతో పొత్తు పెట్టుకున్నారు. కానీ మీరు చూడండి బీజేపీ ఎలాంటి ఎన్నికల సన్నాహాలు చేస్తుందంటే గతేడాది అక్కడ లోకల్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగినప్పుడు అందులో బీపీఎఫ్ స్వీప్ చేయగా బీజేపీ తన పాత యూపీపీఎస్ను వదిలేసింది. ఒక విధంగా వారిని వారిని సైడ్ చేసి వారు వెంటనే హ్యాగ్రామా మొహిలారీ యొక్క బీపీఎఫ్తో ఈసారి అలయన్స్ పెట్టుకున్నారు. మరియు హ్యాగ్రామా 11 సీట్లలో పోటీ చేస్తారు. మరియు బీజేపీ అక్కడ బోడోల్యాండ్లో ఉన్న 15 సీట్లలో అక్కడ వారు 4 సీట్లపై వారు ఎన్నికలలో పోటీ చేస్తారు. అది ఆచరణాత్మక రాజకీయం. ఎందుకంటే అక్కడ సిద్ధాంతం లేదు. కాబట్టి నేను బలమైన వ్యక్తి వైపు ఎందుకు వెళ్ళకూడదు? బీజేపీ చేస్తున్నది సరైనదే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బీజేపీ వైపు నుండి మరియు కాంగ్రెస్ వైపు నుండి ఈ ఎన్నికలలో ప్రధాన సమస్య ఏమిటి అనే విషయానికి వద్దాం. బీజేపీ వైపు నుండి వారు ఎల్లప్పుడూ వాగ్దానం చేసేవి మనకు తెలుసు. అవి కాకుండా ఆశాజనకమైన వ్యక్తులు ఎవరు? ఈ రోజుల్లో ఎన్నికలు అనేవి ప్రామిసెస్ మీద జరగవు. ఈ రోజుల్లో ఎన్నికలు అనేవి చివరి 90 రోజుల్లో, ముఖ్యంగా 45 రోజుల్లో
మీరు ప్రజల ఖాతాలలో ఎంత డబ్బు వేశారు అనే దానిపై జరుగుతాయి. అక్కడ మీరు చెప్పొచ్చు బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే బీహార్లో నితీష్ కుమార్ ఎలా చేశారో అదేవిధంగా వారు 10,000 కాదు కానీ 9,000 మరియు నాదేవ్ స్కీమ్లో 40 లక్షల మహిళల ఖాతాలలో అంటే 3,600 కోట్ల రూపాయలు వారు ఎన్నికల ప్రకటనకు సరిగ్గా 4 రోజుల ముందు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది కాకుండా చాలా స్కీమ్స్ డబ్బులు కూడా వెళ్ళాయి. దానివల్ల బీజేపీ గ్రౌండ్లో ఈ ఎన్నికల ప్రచారం సమయంలో చాలా ఎక్కువగా ఇన్విన్సిబుల్గా కనిపిస్తోంది. నన్ను ఇంకొక ప్రశ్న అడగనివ్వండి. ఎన్ఆర్సీ మరియు సిఏఏ గురించి ఈ కథలన్నీ ఉన్నాయి. ఇవి ముస్లిం ఓట్లను దూరం చేసే అవకాశం ఉంది మరియు హిందూ ఓట్లను ప్రోత్సహిస్తాయి. ఆ విషయాల ప్రభావం ఏమిటి మరియు ఉమ్మడి పౌరస్మృతి వస్తోందనే వాస్తవం సంగతి ఏమిటి? ఆ తర్వాత ఈ విషయంలో ఏం జరుగుతుంది? చూడండి, ఈ రోజుల్లో ఎన్నికలలో అతిపెద్ద సమస్య ఏమిటంటే డబ్బు ఎవరిస్తున్నారు, డబ్బులు ఎవరు ఖాతాలో ఎంత వేశారు అనేది. అయితే క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది? డబ్బులు ఇచ్చేయండి, ముగించేయండి యార్. అయితే ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు దేశ ఎన్నికల యొక్క అతిపెద్ద నిజం ఇదే. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినా లేదా మీరు రాహుల్ గాంధీ అయినా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఎంత డబ్బు ఇస్తాడో అతని స్ట్రైక్ రేట్ అంతగా పెరుగుతుంది. మరియు ఆ డబ్బు కూడా ఎన్నికలకు ముందు ఆన్ ద ఈవ్ ఆఫ్ ఎలక్షన్ అప్పుడు వస్తుంది. నన్ను అర్థం చేసుకోనివ్వండి. మీరు ముఖ్యమంత్రి కాబట్టి 3,000 రూపాయలు ఇస్తున్నారనుకుందాం మరియు నేను ముఖ్యమంత్రి అయితే నేను 6,000 రూపాయలు ఇస్తారని చెప్తాను. నాది వర్కౌట్ అవ్వదని మీరు అనుకుంటున్నారా? అది చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈ పని చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా డబ్బులు ఇచ్చి ఉండేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన డీబీటీని శాచురేషన్ లెవెల్ వరకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు ఆయన కంటే ఎక్కువగా ఆఫర్ చేశారు మరియు చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చారు. కానీ చూడండి, ఈ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అది కూడా పవన్ కళ్యాణ్తో ఒక ఎన్నికల పొత్తు. అయితే మీరు చెప్పేది కేవలం డబ్బేనా? చూడండి, ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఎక్కడ పేదరికం ఎక్కువగా ఉందో అక్కడ ఖాతాలో చేరేరే ఈ డబ్బు. మరీ ముఖ్యంగా అది మంత్లీ ట్రాన్స్ఫర్ అవుతున్నా లేదా ఆన్ ద ఈవ్ ఆఫ్ ద ఎలక్షన్ ఇచ్చే లంసమ్ అమౌంట్ చాలా సైజైజబుల్గా ఉన్నా అప్పుడు సహజంగా మీ చూడండి, మీరు డబ్బులు చేరవేస్తుంటే మీరు యాంటీ ఇన్కంబెన్సీని ఎక్కడో ఒక చోట న్యూట్రలైజ్ చేస్తారు. ఉదాహరణకు అస్సాంలో నేను మీకు చెప్పేది ఏమిటంటే ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా చివరి 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతిని చాలా పెద్ద ముద్దాగా చేసి హేమంత్ బిశ్వ శర్మకు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేసిందని కనిపించింది. హేమంత్ బిశ్వ గతసారి కూడా పెట్టారు. లేదు, కానీ ఈసారి కాస్త కాంగ్రెస్ పార్టీ అయినా రాహుల్ గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా అందరూ ఆయన మీద ఏమన్నారంటే వాళ్ళ ప్రభుత్వం వస్తే ఈయన్ని జైలుకి పంపిస్తారని, ఈయనకి వ్యతిరేకంగా విచారణ జరిపిస్తారని. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతోందంటే ప్రభుత్వాలు అందించే డబ్బు ముందు ఈ ఛార్జెస్ అన్నీ కూడా ఎక్కడో ఒక చోట కొద్దిగా న్యూట్రలైజ్ అయిపోతున్నాయి. ప్రజలకి ఏమనిపిస్తుందంటే అరే కనీసం ఇతను మనకు డబ్బులైనా ఇచ్చాడు అని. మరి ముఖ్యంగా మీరు మహిళా ఓటర్లకు గనక డబ్బులు ఇచ్చేస్తే అప్పుడు మహిళా ఓటర్ల యొక్క ఆ ఓటును మీరు ఒక రకంగా కంప్లీట్లీ మీ వైపు మీతో పాటు జోడించుకోవటంలో విజయవంతం అవుతారు. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు చూసే ఉంటారు. బీహార్లో మేము ఎక్కడ ఎన్డీఏ సభలకు వెళ్తున్నా ఈసారి మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. హేమంత్ బిశ్వ శర్మ విషయంలో కూడా అస్సాంలో ఎన్ని సభలు జరిగినా ఆయన రోడ్ షోలు జరిగినా ఆ మహిళలే వస్తున్నారు. మరి ఆ మహిళలు ఎవరో కాదు, ఎవరి ఖాతాలో అయితే అరుణోదయ్ స్కీమ్ డబ్బులు వెళ్తున్నాయో ఆ మహిళలే. మరి అరుణోదయ్ అనేది బీహార్తో పోలిస్తే ఇది ఆన్ గోయింగ్ స్కీమ్. ఎందుకంటే మీరు చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ అక్కడ వాళ్ళ వాగ్దానంలో స్వయం ఉపాధి కోసం 50,000 రూపాయలు ఇస్తామని చెప్పిందని. కానీ అదే సమయంలో హేమంత్ బిశ్వ శర్మ ఎవరి మేనిఫెస్టోని అయితే నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారో ఆయన ఏమన్నారంటే ఈ అరుణోదయ్ స్కీమ్లో 1,250 రూపాయలు ఇస్తున్నారు కదా, దీన్ని రాబోయే 5 ఏళ్లలో పెంచి ఫేస్ వైస్గా 3,000 కూడా చేస్తామని. కాబట్టి ఎవరో ఒకసారి డబ్బులు ఇచ్చి ఇంట్లో కూర్చుంటారు అనేలా లేదు. నేను విన్నాను, మీకు తెలుసు కదా, బీజేపీ కూడా స్థానిక ప్రజలకు భూమి హక్కులు ఇస్తామని హామీ ఇస్తుంది. బ్రహ్మపుత్ర మీద మరిన్ని వంతెనలు, ఈ నగదు వాటన్నిటినీ తుడిచిపెట్టేస్తోందని మీరు అంటున్నారు. అది నిజమేనా? లేదు, చూడండి, ఆ పెద్ద పెద్ద వంతెనలన్నీ ఏవైతే కడుతున్నారో అవి ప్రజలకు అలా అనిపిస్తాయి.
చూడండి, ఉదాహరణకు నేను అస్సాంలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఉన్న హార్డ్ కోర్ బీజేపీ ఓటర్ కూడా ఒక విషయాన్ని అంగీకరిస్తున్నారు. అదేంటంటే ముఖ్యమంత్రిపై వస్తున్న అవినీతి ఆరోపణలలో ఎక్కడో ఒక చోట కొంత నిజం ఉంది. కానీ దానితో పాటే వారు మీకు ఇది కూడా చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ గౌహతి నగరంలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారో, ఎంత మంచి 4 లేన్ల రోడ్డు వేశారో. అందువల్ల ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు ఏవైతే కడుతున్నారో అవి ఎక్కడో ఒక చోట ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న అవినీతి ఆరోపణలను కూడా న్యూట్రలైజ్ చేస్తాయి. మరియు చాలా మందిలో ఆ అవినీతి ఇప్పుడు అంత పెద్ద సమస్యగా ముందుకు రాదు. So obviously development is taking place, corruption is taking place. So people are saying, forget the corruption, think of the development and think of the money that's coming to us, and that is what is generating the vote. చూడండి దోరబ్, ఇది మీకు తెలిసిందే, నేను పదే చెబుతుంటాను. ఈ రోజుల్లోని ఓటరుకు ఉన్న ఒకే ఒక సూటి సిద్ధాంతం ఏమిటంటే, నువ్వు నాకు నోటు ఇవ్వు, నేను నీకు ఓటు వేస్తాను అని. అతను ఇప్పుడు నాయకులతో ఒక ట్రాన్సాక్షనల్ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మరియు ఇది కూడా ఒక నిజం. అదేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినా, హిమంత బిశ్వ శర్మ అయినా, అమిత్ షా అయినా వీళ్ళు బ్రిలియంట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. కానీ వీరికి ఉన్న నిస్సహాయత ఏమిటంటే, ఎక్కడైతే వీరు బలంగా ఉన్నారో, ఎక్కడైతే వీరి సంస్థలు ఉన్నాయో అక్కడ కూడా తమ ఓటర్లను ఏకతాటిపై ఉంచడానికి, ముఖ్యంగా ఎన్నికల్లో గెలవటానికి వీరు కూడా వేల కోట్లలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే ఎన్నికల్లో వీరి గెలుపు ఖాయమవుతుంది. You know, you have spoken in your podcast about 2 or 3 interesting fights. One in Guwahati. Tell us about this fight where this young lady is trying to do something. గౌహతిలో చూడండి 2-3 చాలా ఇంట్రెస్టింగ్ పోటీలున్నాయి. చెప్పండి. ఉదాహరణకు గౌహతి నగరంలో కునికా చౌదరి, ఏజేపీ, కొత్త ఏజేపీ. అవును. అందువల్ల ఆమె వారి కాండిడేట్ కాబట్టి ఆమెకు టికెట్ ఇచ్చారు. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ నుండి విజయ్ గుప్తా ఉన్నారు. ఆయనది బీహారీ మూలాలు, కానీ ఆయన బీజేపీలో చాలా సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. బీజేపీ క్యాండిడేట్ బయటివారని ఏజేపీ క్యాండిడేట్ అన్నారు. బీజేపీ అస్సాం ప్రజలకు టికెట్ ఇవ్వకుండా బయటి మూలాలు ఉన్నవారికి టికెట్ ఇచ్చింది అని. అందువల్ల ఇది ఒక పోరాటం. కొన్ని సీట్లలో గౌహతి నగరంలోనే, కొన్ని సీట్లలో బీజేపీ రెబల్స్ కూడా నిలబడ్డారు ఎన్నికలలో. ఎంతమంది రెబెల్స్ ఉన్నారు? చాలామందే ఉన్నారు. బీజేపీకి చెందిన వారు సుమారు 10 మంది దాకా. అస్సాం మొత్తం మీద 126 సీట్లలో ఉన్నారు. కానీ బీజేపీ వైపు నుండి వాళ్ళను కూర్చోబెట్టడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదని మేము చూసాము. వాళ్లకు టికెట్ ఇవ్వడానికి ప్రయత్నించలేదు. చూడండి దోరా, బీజేపీ ఎప్పుడు ఎన్నికలలో పోటీ చేసినా వాళ్ళ ప్రయత్నం ఏమిటంటే, ఎవరైనా వాళ్ళ ఓటును చీలుస్తున్నట్లయితే వాళ్ళను వెంటనే బుజ్జిగించడానికి ప్రయత్నిస్తారు. అవుతుంది. కానీ బహుశా అస్సాంలో వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయలేదని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆ సీట్లలో వాళ్ళు సులభంగా గెలిచేస్తారు. కాబట్టి రెబెల్స్ వల్ల పెద్ద తేడా ఉండదు. మీరు అంటున్నది ఇది బీజేపీ యొక్క సొంత లెక్క. కాంగ్రెస్కు కూడా రెబెల్స్ ఉన్నారా? కాంగ్రెస్కు కూడా కొంతమంది రెబల్స్ ఉన్నారు. కానీ ఈసారి కాంగ్రెస్కు అతిపెద్ద ఊరటనిచ్చే విషయం ఏంటంటే ముస్లిం సముదాయం ఓటు. మేము ప్రచార సమయంలో చూసినట్టుగా వాళ్ళ వైపు కన్సాలిడేట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మరియు అప్పర్ అస్సాంలో కూడా వాళ్ళు 2 చిన్న పార్టీలతో పెట్టుకున్న పొత్తు వల్ల వాళ్లకు లాభం కలుగుతోంది. కానీ మహిళల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళాయి కాబట్టి ఒకవేళ మహిళల ఓట్లు ఏకపక్షంగా పడితే, అయితే కాంగ్రెస్ పార్టీ కూడా 50 లక్షల రూపాయలు ఇస్తామని, 50,000 రూపాయలు ఇస్తామని వాగ్దానాలు చేసింది. దానిలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష చూపబడదు. ఏ ఏజ్ గ్రూప్, ఏ కులం మరియు కమ్యూనిటీకి చెందిన మహిళలకైనా వాళ్ళు ఈ డబ్బులు ఇస్తారు. 50,000 రూపాయలు వన్ టైం పేమెంట్ అవుతుంది. కానీ నేను చెప్పినట్లుగా మీ ఖాతాలోకి డబ్బు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బు ఇచ్చేవారి వైపు మీ మొగ్గు ఎక్కువగా ఉంటుంది. మరియు చేతిలో ఉన్న నగదే ముఖ్యం. అవును. మీకు తెలుసా, ఇది కేరళలో వెళ్తున్న తీరును బట్టి త్వరలోనే మీరు పెన్షనర్ అయితే పురుషులు మరియు మహిళలు ఇద్దరూ దాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఇది పురుషులు మరియు మహిళలు అవుతుంది. కాబట్టి మీరు మరియు నేను ఆశాజనకంగా కొంత డబ్బు పొందటానికి అర్హులమవుతాం. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అస్సాంలో వాగ్దానం చేసింది. అరుణోదయ స్కీమ్లో లభిస్తున్న 1250 రూపాయలను వాళ్ళు సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల పెన్షన్గా ఇస్తారని. ఆడవారైనా మగవారైనా సంబంధం లేకుండా.
అవును, కాబట్టి ఇది కూడా ఒక పెద్ద విషయమే. కానీ ఈ ఓటమి ఎవరైతే ఉన్నారో, ఓటర్ల ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే ఉందో, అస్సాంలో ప్రచారంలో మేము చూసింది ఏంటంటే బీజేపీ ప్రచారం ఎక్కడో ఒక చోట మరింత దూకుడుగా ఉండేది. బీజేపీ దగ్గర ఒక సంస్థ ఉంది, అది కాంగ్రెస్ దగ్గర కూడా ఉండేది. కానీ కాంగ్రెస్ ఎక్కడో ఒక చోట అస్సాంలో రిసోర్సెస్లో నాకు బీజేపీ ముందు కొద్దిగా బలహీనంగా కనిపించింది. అయితే చివరి 4-5 రోజుల్లో వాళ్ళ నాయకులు జోరుగా ప్రచారం చేశారు. కానీ ప్రచారంతో ఏదో అయిపోతుందని ఏమీ లేదు. అదొక సైకలాజికల్. సోషల్ మీడియాలో మీరు ఒక హవా సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఓటర్ ఎన్నికలకు ముందు వరకు లేదా వాళ్ళ ఖాతాలో డబ్బులు వస్తున్న కొద్దీ వాళ్ళ మైండ్ అదే విధంగా మేకప్ అవుతూ వెళ్తుంది. అలాగే ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత పార్టీ కాదు, క్షమించండి, 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండటం వలన, అంటే తమకు ఏది జరిగినా, తమకు మంచి జరిగినా ప్రతి ఒక్కరూ వాళ్ళ వైపే చూసి బీజేపీ మా కోసం ఇది చేసింది అని అంటారని కూడా అర్థమా? కాబట్టి ఇంతకాలం అధికారంలో ఉన్నందుకు వారికి కూడా ప్రయోజనం ఉంది. చూడండి, అక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రభావం కనిపిస్తోందనే విషయాన్ని ఎక్కడా కాదనలేం. ముఖ్యంగా హెల్త్ కేర్లో నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి మెడికల్ కాలేజీలు ఇంతకు ముందు నుండి కూడా ఉండి ఉంటాయని నేను గమనించాను. చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉండేవి. ఎందుకంటే గతంలో ఢిల్లీ ఎయిమ్స్లో ఎక్కువ మంది రోగులు అస్సాం లేదా నార్త్ ఈస్ట్ లేదా బీహార్ నుండి ఉండేవారని నేను గమనించాను. కానీ అస్సాంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చాలా ఖర్చు జరిగింది. దానితో పాటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇంటర్నల్ రోడ్లు, గ్రామీణ రహదారుల హైవే, దానిపై చాలా మార్పు కనిపించింది. 10 సంవత్సరాలలో చాలా జరిగింది. అంతకుముందు కూడా జరిగేది. కేంద్రంలో ఉండే ఏ ప్రభుత్వానికైనా అస్సాం ఒక ప్రాధాన్యత గల రాష్ట్రంగా ఉంది. కానీ అక్కడ ప్రజల్లో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి పని జరుగుతోంది అనే ఒక నమ్మకం బీజేపీ పట్ల కొంచెం ఎక్కువగా కనిపించింది. అవును, వీరు కూడా వారి కోర్ ఓటర్లే. అవినీతి కూడా పెరిగిందని వారు కూడా అంగీకరిస్తున్నారు. కానీ పని కూడా జరుగుతోంది కదా అనేది వారి వాదన. కాబట్టి ఇదంతా క్రోడీకరిస్తే అస్సాంలో ఎవరు ముందంజలో ఉన్నారని మీరు చెప్తారు? నిస్సందేహంగా బీజేపీ. మరియు అస్సాం విషయానికి వస్తే వారు తిరిగి అధికారంలోకి వస్తున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మేము పోల్ ఆఫ్ పోల్స్ చేస్తాము, మేము పోల్స్ చేస్తామని కాదు, కానీ మేము చేసిన పోల్ ఆఫ్ పోల్స్ మేము చేశామని కాదు. అంటే మేము 9 లేదా 10 పోల్స్ను సగటున చూస్తే అది బీజేపీకి 83 సీట్లు, కాంగ్రెస్కు 40, ఇతరులకు 3 సీట్లు వస్తాయని సూచిస్తోంది. కాబట్టి ఇప్పుడు వేచి చూద్దాం. మీరు వేచి ఉండాల్సింది చాలా తక్కువ సేపే. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ధన్యవాదాలు మనీష్ బాబు, చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు దౌరవ్. మీతో మాట్లాడటం వల్ల ఎప్పుడూ ఒక భిన్నమైన పర్స్పెక్టివ్ ఉంటుంది. దానిని మీరు ప్రజలకు ఒక రకమైన ఎన్లైటన్మెంట్ అని చెప్పవచ్చు. డీకోడర్పై మన ఈ ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. చూస్తూ ఉండండి డీకోడర్.